ఎన్టీఆర్ కెరీర్లో సోలో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర పార్ట్ 1. దీంతో సీక్వెల్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్పై తన టీంతో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దేవర సినిమా జపాన్ రిలీజ్ నేపథ్యంలో అక్కడకు వెళ్లి అభిమానులను కలుసుకున్నారు ఎన్టీఆర్. స్థానిక మీడియాతో కూడా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేవర 2 గురించి ఆయన ఇచ్చిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్లో వర పాత్ర గురించి ప్రేక్షకులు ఎక్కువగా తెలుసుకుంటారని, అసలు దేవరకి ఏమైంది అనే బ్యాక్ స్టోరీని సమాధానం కూడా సీక్వెల్లో ఉంటుందని, అనేక ప్రశ్నలకు సమాధానంగా రెండో భాగం నిలుస్తుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ తాజా అప్డేట్తో సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోగా రెండో భాగంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. పార్ట్ 1 చివర్లో దేవరని అతడి కొడుకు వర చంపినట్లుగా చూపించారు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యేది రెండో భాగంలోనే. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు జపాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర పార్ట్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవర పార్ట్ 1లో మీరు చూసిన కథ కొంత మాత్రమే. అసలైన కథ దేవర పార్ట్ 2లో ఉంటుంది. అది ఇంకా భారీగా అద్భుతంగా ఉంటుంది. దేవర పార్ట్ 1లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు, కానీ వర గురించి మీకు తెలియదు. అతడు ఎలాంటోడో పార్ట్ 2లో తెలుస్తుంది. దేవరకి వరకి మధ్య ఏం జరిగిందనేది పార్ట్ 2లో చూస్తారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కథలో సగం మాత్రమే వివరించారు మరియు రెండవ భాగం కథానాయకుడి గురించి మరింతగా తెలుస్తుంది. రెండవ భాగం కోసం స్క్రిప్ట్ పని పూర్తయింది మరియు మేకర్స్ 2026 మొదటి భాగంలో రెగ్యులర్ షూట్ ప్రారంభించాలని యోచిస్తున్నారని తెలియజేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ మహిళ ప్రధాన పాత్రను పోషిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విరోధి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని అనిరుద్ రవిచంద్ర ట్యూన్ చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైంటమ్ చాకో, శ్రీను, హిమజ, హరితేజ, అజయ్ మరియు ఇతరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా నిలుస్తుంది. యశోద ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవర పార్ట్ 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్లో క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.